హాయ్. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది? సో మన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సినిమా యాక్టర్ అలాగే బీజేపీ నాయకులైన మాధవీలత జేసీ బ్రదర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన జేసీ పార్క్లో మహిళలకు మాత్రమే న్యూ ఇయర్ ఫెస్టివల్ న్యూ ఇయర్ పండుగ అని చెప్పేసి అక్కడికి అందరూ వెల్కమ్ అని పెట్టుకోవడం. దాంతో ఆమె ప్రతిస్పందించి ఏం చెప్పిందంటే అక్కడ డ్రగ్స్ ఉంటాయి, లేదంటే చాలా రకాల దందాలు జరుగుతూ ఉంటాయి, ఆ మహిళ అక్కడికి పోతే మీరే బాధ్యులు, సో అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి, సేఫ్గా న్యూ ఇయర్ మీ ఇళ్లలో చేసుకోండి, కానీ అలాంటి జేసీ పార్క్లకు వెళ్ళొద్దని చెప్పేసి ఆమె దాని మీద తన స్పందన తెలియజేశారు. సో అది మరి ఆమె ఆయన మీద ఉన్న వ్యతిరేక భావంతో చేసిందా లేకపోతే ఏదన్నా ఏ విధంగా చేసిందా అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిస్పందించుడు. కానీ ఆయన ప్రతిస్పందించిన తీరు ఎలా ఉంది అంటే మహిళలందరినీ కూడా అవమానిస్తున్నంత ఘోరంగా ఆమెను ప్రాస్టిట్యూట్స్ అని నిందిస్తూ చాలా అగ్లీగా నటించింది. అలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పేసి, అలాంటి వాళ్ళని వదిలేయండి మీ పార్టీ నుంచి అని చెప్పేసి బీజేపీకి సజెషన్ ఇచ్చాడు. సరే, బీజేపీకి వదిలించుకోవడం చెప్పడం వేరే విషయం, కానీ ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు అనేవి చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు. అలాగే వచ్చేసి యామిని శర్మ కూడా దాని మీద స్పందించింది. ఆమెను కూడా అలాగే మాట్లాడాడు, వీళ్ళంతా కూడా ఏదో చేస్తారు అది ఇదని చెప్పేసి చాలా వరస్ట్గా మాట్లాడాడు. అలాగే ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి బీజేపీకి సలహాలు ఇచ్చాడు. సో మరి బీజేపీ నుంచి కొద్దిమంది నాయకులు ఒక 1 or 2 మెంబర్స్ స్పందించినట్టుగా కనిపించింది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మరి మహిళల మీద ఇంత దురాగతంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు, మరి అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఎందుకంటే మహిళలు సరే ఆమె ఏ విధంగా అన్నది ఎలా అన్నది ఈయనకు నష్టం కలిగించే విధంగా ఉన్నప్పుడు దానికి స్పందనగానే మాట్లాడాలి తప్పితే వాళ్ళ సంబంధించి స్త్రీకి సంబంధించిన అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడటం, వాళ్ళు సినిమా యాక్టర్లు అందరూ ఇలాంటి చెడ్డవాళ్ళే అని చెప్పినంత విధంగా మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. దానికి మళ్ళీ ప్రతిస్పందనగా మాధవీలత కూడా మాట్లాడింది. అంటే సినిమా వాళ్ళందరూ చెడ్డవాళ్ళంటుగా మాట్లాడుతున్నారు, సో ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుండేదని ప్రతిస్పందన తెలిపారు. ఓవరాల్గా అందరి అభిప్రాయం అదే, ఆయన వయస్సుకి తగ్గట్టుగా మాట్లాడుంటే బాగుండేది. అలాగే ప్రతి విమర్శలు ఉంటే నచ్చినా నచ్చకపోయినా దాని ప్రతిస్పందన చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. ఆమె మాట్లాడిన దానిలో అసభ్యకరంగా లేదు. సరే, ఆమె ఏ విధంగా వార్నింగ్ ఇచ్చిందో తెలియదు మహిళలకి, కానీ మహిళలకు ఇచ్చినంత మాత్రాన ఈయన వచ్చే నష్టం లేదు. ఈయనకి తాడిపత్రి ఏరియాలో ఉన్న పట్టు అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ కుటుంబానికి. మరి అంత మాత్రం చేత వీళ్ళని చాలా అసభ్యకరమైన పదజాలాన్ని యూజ్ చేసి మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. ఇది ఓవరాల్గా మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న చూపు, నీచ భావంగానే కనిపిస్తూ ఉంది. సో దీనికి డెఫినెట్గా అక్కడ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ప్రతిస్పందించి తెలపాల్సిన అవసరం ఉంది, లేదా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే మహిళలకి గౌరవం ఇస్తామని చెప్పే చోట కూడా మహిళలకు గౌరవం లేదని, అది బీజేపీ పార్టీ నుంచి కూడా లేదు అని చెప్పడం అనేది డెఫినెట్గా బీజేపీ అగ్రనాయకత్వం స్పందించాలి, అలాగే టీడీపీ ప్రభుత్వం కూడా స్పందించాలి. కానీ వాళ్ళ నాయకుడు కదా అని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది మహిళల వల్ల. సో డెఫినెట్గా మరి ఇది పొలిటీషియన్స్ ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, లేదంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి దారితీసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.